నమస్తే. 2024 నుంచి సాహితీ ఇన్ఫ్రా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరు మీరు వినే ఉంటారు. ఆ సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించిన ఒక భారీ కుంభకోణానికైతే సంబంధించిన పూర్తి వివరాలతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. రియల్ ఎస్టేట్ పేరిట తక్కువ ధరకే ప్లాట్స్ ఇస్తామంటూ కూడా భారీ మోసానికి పాల్పడింది సాహితీ ఇన్ఫ్రా వెంచర్స్. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నాయి. అదేంటంటే సాహితీ ఇన్ఫ్రా స్కామ్లో 4 ఏళ్ల తర్వాత సిసిఎస్ పోలీసులు చర్యలకు దిగారు. అయితే సుమారుగా 3,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అక్రమాలకు పాల్పడినట్లు 13 మంది నిందితులపైన అభియోగాలు నమోదు చేసిన సిసిఎస్ టీం రీసెంట్గా లాస్ట్ మండే ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. అయితే సాహితీ పైన ఇప్పటి వరకు 64 కేసులు నమోదవగా ఇందులో 17 కేసులకు సంబంధించి ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. ఇది 17 కేసులకు సంబంధించిన ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు కూడా సిసిఎస్ పోలీసులు తెలిపారనమాట. ఇక అమీన్పూర్ వద్ద సాహితీ సర్వాణి ఎలైట్ అనే ప్రాజెక్టుకి సంబంధించి 38 అంతస్తులతో నిర్మిస్తామని చెప్పేసి సాహితీ గ్రూప్ ప్రకటించిందనమాట. హెచ్ఎండిఏ అలాగే రెరా పర్మిషన్లు వీటి అనుమతులు రాకముందే వీళ్ళు ఏం చేశారంటే ప్రీ లాంచింగ్ ఆఫర్, అంటే ఇంకా కట్టకముందే ఇంకా అంతా రెడీ అవ్వకముందే ప్రీ లాంచింగ్ ఆఫర్ అని చెప్పేసి తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామని చెప్పేసి సుమారుగా 2,500 మంది కొనుగోలుదారుల దగ్గర నుంచి వాళ్ళని నమ్మించి డబ్బులు కట్టించుకున్నారు వీళ్ళు. 3,000 కోట్ల రూపాయల స్కామ్. 2024 ప్రకారం ఈడీ ప్రెస్ రిలీజ్ ప్రకారం ఒకసారి చెక్ చేస్తే ప్రపంచ స్థాయి నివాస గృహాలు సముదాయాన్ని మేము నిర్మిస్తాం, ప్రీ లాంచింగ్ ఆఫర్ పేరుతో ప్రకటనలు ఇచ్చి కొనుగోలుదారుల నుండి భారీ మొత్తంలో డబ్బులు కూడా వసూలు చేసినందుకు సాహితీ ఇన్ఫ్రా బి లక్ష్మీనారాయణ అతనికి సంబంధించి ఇతరులు కొంతమంది ఎవరైతే ఉన్నారో ఆయన అనుచరులు కానీ ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు కానీ అతని పార్ట్నర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి పైన తెలంగాణ పోలీసులు ఐపీసీ సెక్షన్ల కింద పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేశారు. దీని ఆధారంగా ఈడీ దర్యాప్తు కూడా ప్రారంభించింది. అయితే కంపెనీ కస్టమర్లకు ప్లాట్లను అప్పగించడంలో వారి డబ్బులు తిరిగి చెల్లించడంలో విఫలమైంది అనేది ఇక్కడ ఈడీ చాలా క్లియర్గా పేర్కొందనమాట. ఆ తర్వాత సాహితీ గ్రూప్కి సంబంధించి వాళ్ళు చేపట్టిన ఇతర ప్రాజెక్టులు బాధితుల ఫిర్యాదుల ఆధారంగా మరిన్ని ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేశారు. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి 4 ఏళ్ళ నుంచి వాళ్ళపైన అనేకమైన కేసులు వస్తూనే ఉన్నాయి. చూసాం కదా, 64 కేసుల్లో 17 కేసులకి ఆల్రెడీ ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. అయితే సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించి అవసరమైన రెరా లేదా హెచ్ఎండిఏ అనుమతులు లేవని చెప్పేసి ఈడీ దర్యాప్తులో కూడా తెలిపిందనమాట. అంటే హెచ్ఎండిఏ పర్మిషన్ లేకుండా రెరా పర్మిషన్ కూడా లేకుండా 2,500 మందిని ఈ సాహితీ ఇన్ఫ్రా సంస్థ అనేది సాహితీ ఇన్ఫ్రా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది మోసం చేసింది. పెట్టుబడిదారుల నుండి వచ్చిన ఏవైతే డబ్బు ఉందో ఈ డబ్బులన్నింటినీ కూడా వివిధ బ్యాంక్ ఖాతాలకు జమ చేయడమే కాకుండా నగదు రూపంలో కూడా వసూలు చేశారన్నమాట. అయితే సాహితీ గ్రూప్ ప్రారంభించిన ప్రాజెక్టులతో అమ్మకాల పేరుతో మోసపూరితంగా గృహ కొనుగోలుదారుల నుండి, అంటే ఇల్లు ఎవరైతే కొనుక్కోవాలనుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి అడ్వాన్సులు కూడా తీసుకున్నారట. ఎంత తీసుకున్నారో తెలుసా? దాదాపుగా 842.15 కోట్ల రూపాయలు. ఇదంతా నేరపూరిత ఆదాయంగానే వీళ్ళు సృష్టించినట్లు కూడా దర్యాప్తులు వెల్లడైందనమాట. ఇందులో 216.91 కోట్ల రూపాయలు నగదు రూపంలో వసూలు చేశారు. ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని కంపెనీ లెక్కల్లో చూపించకుండా అందులో ఉండే నిర్వాహకులు ఎవరున్నారో, డైరెక్టర్లు ఎవరున్నారో, అందులో ఉండే ఎంప్లాయీస్ ఎవరున్నారో వాళ్ళంతా కూడా పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్నారట. అవి వాడుకున్నారా దాచుకున్నారా అనేది వేరే విషయం, కానీ వ్యక్తిగత అవసరాల కోసం తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎటువంటి నిజమైన వ్యాపారం లేకుండా అసలు నిజంగానే వాళ్ళు ప్రీ లాంచ్ చేశారా చేయలేదా, అసలు అక్కడ కన్స్ట్రక్షన్ జరిగిందా లేదా అనేది కూడా పక్కన పెడితే ఎటువంటి నిజమైన వ్యాపారం లేకుండా కేవలం బోగస్ బ్యాంకింగ్ లావాదేవీల ద్వారా సాహితీ ఇన్ఫ్రా నిధులు తమకు సంబంధం లేని వ్యక్తులు సంస్థలకు మళ్లించినట్లు కూడా ఈడీ గుర్తించింది. బ్యాంకు ఖాతాల నుండి విత్డ్రా చేసిన భారీ మొత్తాన్ని కూడా దారి మళ్లించారు అనేది ప్రధానమైన ఆరోపణ వీళ్ళ మీద. ఈడీ కూడా దీనిపైన వెల్లడించింది. అతను లక్ష్మీనారాయణ అతను ఎవరైతే ఉన్నారో అతని కుటుంబ సభ్యులు కూడా నేరపూరితమైన నిధులను విదేశీ బ్యాంక్ ఖాతాలకు, విదేశీ అకౌంట్లకు కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసినట్లు కూడా స్పష్టమైందన్నమాట. సాహితీ మాజీ డైరెక్టర్ మరియు సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ ఎవరైతే ఉన్నారో పూర్ణచంద్రరావుతో కలిసి లక్ష్మీనారాయణ కొనుగోలుదారుల నిధులను దుర్వినియోగం చేశారు అనేది ఇక్కడ ప్రధానంగా తెలుస్తుంది. ఈ డబ్బుతోనే తన బినామీల పేర్లతో చరాస్తులు కూడా కొనుగోలు చేశారు అనేది ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ఇంకా ముఖ్యంగా దర్యాప్తులో భాగంగా 161.50 కోట్ల రూపాయల విలువైన చరస్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేశారు. లక్ష్మీనారాయణను 2024లోనే అరెస్ట్ చేశారు. పిఎంఎల్ఏ చట్టం కింద 2024లో అరెస్ట్ చేశారు. సో ఓవరాల్గా
మరొకసారి ఈడీ దీనిపైన సిసిఎస్ పోలీసులు మరొకసారి కేసు నమోదు చేశారు. అనేకమైన ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేస్తున్నారు. సో ఇక ఈరోజు దానికి సంబంధించిన ఛార్జ్ షీట్ కూడా ఈరోజు రేపు వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఓవరాల్గా ఇక్కడ ఫ్లాట్లు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు కానీ, లేదంటే నిజంగానే రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టాలనుకునే వాళ్ళు కానీ, ఇలాంటి సంస్థలు ఏవైతున్నాయో, బోగస్ కంపెనీలు ఏవైతున్నాయో అలాంటి సంస్థలు నమ్మకండి. మీరు కష్టపడ్డ డబ్బులు దోచుకునే వాళ్ళు చాలామంది ఉంటున్నారు రియల్ ఎస్టేట్కి సంబంధించి. 1-2 సార్లు ఆలోచించి ఇల్లు కొనుక్కోవాలి అంటే, ఇల్లు కట్టుకోవడం అనేది, ఇల్లు కొనుక్కోవడం అనేది ప్రతి ఒక్క మనిషికి ఉన్న కళ, సొంత ఇల్లు అనేది. సో ఆ కళను నిజం చేసుకోవాలంటే ఖచ్చితంగా మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, నమ్మకమైన వాళ్ళ దగ్గరే కొనుక్కోండి, లేదా మీ సొంత ఊర్లలో కొనుక్కోండి తప్ప ఇలాంటి మోసపూరితమైన కంపెనీలో, బోగస్ కంపెనీల్లో మీ డబ్బులు పెట్టి మోసపోవద్దు అనేది అభినవ్ భారత్ చెప్తుంది.